మన వారి దీవెనలు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు మనం వారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం పుష్పపుత్రి విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఆమె కారణ జన్మరాలు, శక్తి స్వరూపిణి, కామిత వరదాత, ఆత్మాభిమానానికి త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం. రాజరికపు అరాచకత్వాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీర వనిత, విశ్వసించిన వారికి మోక్షాన్ని ఇచ్చినటువంటి అపర పార్వతి, ఆర్యవైశ్య కులవర్ణిని, యశోవర్ధిని, మాఘశుద్ధ విద్యా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం. గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్ర స్థలి, అక్కడికి సమీపంలోని పెనుగొండ కన్యకా పరమేశ్వరి జన్మస్థలం. సుమారు 1000 ఏళ్ల కిందట వేంగి చాళుక్యుల కాలంలో జరిగిన పెను తిరుగుబాటుకు వేదిక పెనుగొండ. ఆనాడు మాఘశుద్ధ విద్య. గోదావరి ఒడ్డున నగరేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలో 103 అగ్నికుండాలు మహోజ్వలంగా వెలుగుతున్నాయి. పెనుగొండ నగరమంతా ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఎదుటివారి అభిప్రాయానికి విలువనివ్వకుండా ఇష్టారాజ్యం సాగించుకోవాలనే అధికార దర్పానికి చరమగీతం పాడే త్యాగ పతాక లాంటి సందర్భం అది. జీవితాంతం కన్యగానే ఉండాలనుకున్న కన్యక అభిష్టానికి వ్యతిరేకంగా విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒప్పుకోకపోవడంతో పెనుగొండపై యుద్ధం ప్రకటించాడు. తన వల్ల గ్రామంలో సంక్షోభం రేగడం కన్యకను బాధించింది. ఆత్మత్యాగం చేసుకోవాలనుకుంది. ఆమెకు మద్దతుగా 102 గోత్రాల వైశ్య ప్రముఖులు కూడా ఆనాడు ఆత్మ బలిదానానికి సిద్ధపడ్డారు. బలిదానానికి ముందుగా కన్యక విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్య మహాదేవిగా తనను ప్రకటించుకుంది. గత జన్మలో దేవి ఆరాధన విశేషంగా చేసిన సమాధి అనే వైశ్య శ్రేష్ఠుడే నేటి జన్మలో కుసుమశ్రేష్ఠిగా తన తండ్రిగా జన్మించాడని చెప్పింది. తపోఫలితంగా తనతో పాటు 102 గోత్రాల వారికి మోక్షాన్ని ఇవ్వాలనుకొని ఆయన కోరుకున్నందువల్ల ఈ జన్మ వచ్చిందని తెలియజేసింది. దేశభక్తి, సమాజ సేవ, నిజాయితీల ప్రాధాన్యాన్ని ప్రబోధించింది. శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి కాగా ఆమె ఆత్మార్పణ దినం మాఘశుద్ధ విద్య. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించిన వాసవి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నగరేశ్వర స్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణ చేసిన చోట కన్యకాంబ ఆలయం నిర్మించబడింది. ఇది మన కన్యకాంబ యొక్క గొప్పతనం.